ఇప్పుడు బాగుంటారు ఇక పొగాలు ఇంకా మంచి మంచి జోకులు తిరగాలి నా గుండెలోనే ఇక గుబ్బెలు అనిపించింది చూసేవరకే నేను భయము చెంది నీ వద్దకు వచ్చాను. అల్లిరానంటే ఉత్తదే ఆడదనుకున్నా కానీ అది ఆడది కాదు ఆది శక్తి అని ముందే చెప్పారు అది నీ తరపు కాదు వద్దయ్య అర్జున అటువంటి అమ్మాయి చెంతకు పోకూడదని నేను చెప్పితే అర్జున నీ వలదేవు నేను చెప్తే నీవేమన్నావంటే బావా అల్లిరాని చూడండి ఒక్క అరక్షరమైన బ్రతికే వాడదే కాదు అల్లిరాని చూడవలేనని నువ్వు అన్నావు అందుకని ఏమైనా తెలుసా కానీ అందమైనటువంటి సుందరవనిత ఆ సుందరి లామా అల్లి రాణిని క్షణములకు ఇక నా యొక్క మధులోనే ఇక ఉంటున్నది కనుక అల్లి రాణిని చూడక మాత్రం అల్లి రాణితోనే నాకు వివాహము ఏమైనా పిచ్చి పట్టాలా నా బాధ ఏమైనా ఇష్టపడి కనికరిస్తలేవు కారణం ఏంటి రాని నేటి వరకు కూడి ఉండాలి అది కాదయ్యా నేను చెప్పేది వినవయ్యా ఎంత చెప్పినదేమో వినవి కాదు
ఏమే కృష్ణయ్య ఏమన్నావు? అర్జునే, నేను వలదని చెప్పుచుండగా నీవు ఏమి చేస్తున్నావంటే రాణి అల్లి రాణి పల్లవ పాని మంజుల వాణి అల్లి రాణి వినవంతి నేను ఉంటాను అల్లి రాణి చూడండి ఉండనని రాణి అంటున్నావు కానీ అల్లి రాని ఒక బుద్ధి నేను కాదు అది కాదయ్యా. కన్న తల్లి అన్నదమ్ముల కాంతలాది బాంధుమిత్రుల ఈ చుట్టుపక్కల బాంధవులందరిని విడిచిపెట్టి ఆ సన్ను తాంగి కొరకంటే అల్లి రాని కొరకు ఇన్ని విధములు పాడుపడుతున్నావంటే ఎందుకయ్యా ఈ చెడు బుద్ధి అర్జునా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహితు సర్వము ఇక నీవే. ప్రతి సృష్టిని ఇక నిర్మించినటువంటి వాడవు. సర్వము ఇక నీకు తెలుసు కదా అర్జునా, ఒక మాట, ఆ, నీవు బాధపడుచున్నావు కానీ నీ బాధలని నాకు అర్థమవుతున్నది. పాపం ఎవరి బాధలు ఏ విధంగా ఉన్నాయో కానీ అల్లిరాని నీకు జతకూర్చే ఉపాయమును ఆలోచన చెయ్యవలనగా నాకు దాహము కలుగుచున్నది. కాస్త పావరో నీ వటుల పలికయుమా. అల్లిరానిపైనే ఇక మరుడు కలుగుతున్నది. ఎలాగైనా అల్లిరాని ఇక నాకు జతగూర్పు సరే సరే జతగూర్పు సరే సరే అర్జున ఇది ఒక సమయమాయే. తప్పికొని ఎందైన దాహమునగో బాబు నాయన చెప్పేది అర్థం కావాలి తండ్రి. మీరు ముచ్చట పెట్టుకునే మా ఆట అసలే అర్థం కాదు. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత మంచిగా అర్థమవుతుంది. మాకు కూడా కథ మంచిగా చెప్పబుద్ది. మీరు లొల్లి పెట్టుకుంటే మా కథ కూడా చెప్పబుద్ది కాదు, అర్థం కాదు. అయినా ఈ సమయం మంచిది. ఎక్కడైనా నీవు వెళ్ళి దాహమ్ములు తీసుకునిరా, అంటే జలములు. ఆ జలములు తీసుకుని వచ్చినా నేను త్రాగుతాను. నా దప్పిక తీరేదాకా తాగి ఆ తదుపరి అల్లురాన్ని నీకు చదకూర్చే ఉపాయములు ఆలోచిస్తాను. నా మాట వింటావా కాదంటావా? నాకు ఇక జలములు ఇక తీసుకురమ్మో. అవును, రాగిన పిదప అల్లిరానికి నీకు జతగొప్పే విధానానికి ఆలోచిస్తాను. అవునవును, అంతవరకు దాకా ఆలోచిస్తావా? అంతవరకు దాకా ఆలోచిస్తాను. ఎందుకంటే గొంతుగా ఆరిపోతున్నాను. సరే బావా, నమో నమో. అర్జునుడు అల్లి రాని అని అనేకముగా విలపించుతున్నారు. కానీ
అల్లిరాళ్ళ గురించి బావిలో అక్కడ బావిలో నీళ్లు తీసుకుని వచ్చే సమయంలోన ఆ అల్లిరాని ప్రతిబింబంలో అక్కడ అగపడేటట్టు చేస్తాడు. అల్లిరాళ్ళు చూసి ఏమంటాడు, నాకు నీళ్లు తెస్తాడా, అల్లిరాళ్ళు చూసి బలస్తాడా, అది నేను చూస్తాను. సరే, మా బావగారు జలములు ఇక తీసుకొని రండి. అవి త్రాగిన తర్వాత అల్లిరానికి నీకు జతగురిపే విధానం ఇక ఆలోచిస్తాను గాని అంత వరదాకా ఇక నేను ఏమి చెప్పలేను, ఏమి ఆలోచించలేను. నమో మాధవా ఈ బావిలోనే ఇక నేను నీళ్లు ముంచుకొని ఇక చెప్పు చేత నీళ్లు ఇక నింపుకొని ఇక వెళదామన్న సమయంలో ఈ బావిలోనే ఇక అల్లిరాని కనపడ్డాది. కారణం ఇక నాకు మా బావతో పని ఏంటి? మా బావ ఇక నల్లని వాడు, జారుడు, చోరుడు, వెన్న ముద్దలు దొంగి తిన్నవాడు, ఆడవాడితో కన్నులు తిన్నవాడు, మేనత్తతో కూడినటువంటి ఒక భైరాగి. నేను ఎంత శ్రమపడ్డా అల్లిరానికి నాకు జతగొప్పమంటే చేస్తానని ఇక ఇంతకాలం తీసుకువచ్చాను. గుంపు గుంపు చింతల్లో అల్లిరాని ఇక నాకు కనపడ్డాది. సరస సల్లాపంబులాడి నా యొక్క మనోవిశ్వమి ఉన్నాడు కదా నాతున్నా నేనే పాయిదేనా నీ పాయి దగ్గరికి వచ్చినా ఎట్లా పాయి తీయాలి దీన్ని గట్టిగాను తమ ముక్కలను పట్టు మనోహరి
కౌగలించుకొని అయ్యో నా పట్టణానికి ఇంకా తోడుకొని ఎత్తున్నా చూడు నాయను గట్టిగాను తమనుకుల బుక్కలను పట్టి నెలకొట్టి స్త్రీనికే పట్టు తిన్నడు చూడా నాయగా ఇప్పుడే అతడు దునికే సమయంలో అల్లి రాని మాయంగా మేలు మేలు కాల్చాలు మేలు మేలు కాల్చాలు లేక జబరాలు సగటు 10,000 దివ్య తీర్థ ఎరుగుటిక చాలు ఇక చూడా నాయగా అయ్యా అయ్యా నాసుల్లా చూడు పాయి నాసుల్లా నాసుల్లా చూడు అల్లి రాణి కళ్ళలకు కలిపినంత మాత్రాన నా నేత్రములకు కనపడి మాయమైపోయాడు. ఇది ఏమి కర్మ కావచ్చు? ఏం చేస్తావు నాయన అదే లార్జింగ్లో పొంచిపోయింది ఎంతలో పలమాయ మాయే ఎంతలో పలమాయ మాయే అల్లిరాణి కనులకు కనపడి నిమిష మాత్రంలో ఇక మాయమైపోయింది. ఇది మాయయా విఖ్యాతమా? దరహసిత పూర్ణవదనము ఎల్ల తరము గాని పోయడం సరే, మా బావగారు ఇక నీళ్లు తీసుకురమన్నాడు. ఆ మాట ప్రకారముగా ఇక నీళ్లు తీసుకొని వెళ్తాను. తెలియ రాయే ఆశాలన్నీ వ్యర్థమాయే అర్జునుడు నా గురించి అనేకముగా కష్టపడి తీసుకుని వచ్చాడు. తెచ్చావా నీ జలము? జలములిక తీసుకువచ్చాను. త్రాగు. అర్జునే,
ఈ జలములు తాగుతున్నారు. జలములు ఎక్కత్రి త్రాగము బావా. త్రాగు తప్పికొనక తర్వాత నీకు ఆలోచన చేస్తామని చెప్పాను కదా. చేస్తావా? తాగవయ్యా త్రాగు బావా. ఏంటయ్యా అల్లిరానికి నాకు మరచిపోయావా? నీ అల్లిరాని చల్లకుండా నేను జలములు త్రాగవలయునా లేక అల్లిరాని గురించి ఆలోచన చేయాలి? జలములు ఇక తీసుకురమ్ము. త్రాగిన పిదప అల్లిరానికి నీకు జతగొర్పే విధానమే ఆలోచిస్తానన్నావు, మరి మరచిపోయావా? ఈ జలములు త్రాగినాక అల్లిరాని గురించి ఆలోచన చేస్తా. బావా ఎంతయో పిచ్చి పట్టిందో అవన్నీ అక్క చౌక తాగక ముందే నీకే బావా ఓ బావా. మీరిద్దరు ఏమవుతున్నాయా? బాబా అట్లనైనా బావ బామ్మర్తలవి ఇట్లైనా బావ బామ్మ. మీరిద్దరు కలిసి నాకు బామర్దలు కావాలి. ఏయ్, రారా. రారా. ఇదే మాట అనేది కదా, ఇందాక. ఏయ్, చాయ్ పట్టుకురారా. సరే. ఆ. తాగారు. తాగావా? కానీ జలములు త్రాగిన తదుపరి నాకు అనేకంగా నిద్ర వచ్చుతున్నది. నాకు పడక నీరు ఆ నిద్రలో నా ఆలోచన చేసి అల్లిరానికి నీకు చతకూర్చే ఉపాయములు ఆలోచన చేసి చెప్తా. సరే పడక ఏమయ్యా అడవిలోన పొడిగా రాళ్ళపైన కూడా ఇక్కడ పట్టుకోవాలి. అవును ఏమయ్యా బట్టలు తెచ్చుకోలేకనే తెచ్చుకోకుంటే నీ తొడపైన తొడమారుగా పడుకుంటానయ్యా. సరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహితు ప్రతి యుగంలో ఇక ఎన్నో అవతారములు ఎత్తుచు దుష్టులను శిక్షించి సజ్జనులను కాపాడేటువంటి యొక్క పరంధామ శ్రీకృష్ణ పరంధామ కల్లా కపటము కానని వాడా లోకము పోకట తెలియని వాడా నల్లని స్వామి నా వెన్నెల దొంగ నల్లనివాడా ఉల్లభామలతో తన్నులు తిన్నవాడా మీనత్తతోని కూడినటువంటి బైరాగి రోటి కట్టేపుల పడ్డవాడా ఆడవారితో తన్నులు తిని చారుడా చోరుడా ఇక వెన్న ముద్దలు దొంగిలించినటువంటి ఒక దొంగవాడ అల్లి రాణికి నాకు జతగొత్తానన్న మాట ఇక విడనాడి నీవు ఇక నీళ్లు తేగానే బొజ్జరింద తాగి మొద్దు నిద్రపోతున్నావా మొద్దోడ కర్రెవాడ
కాట్ల మొద్దులంటే కొడుక అంతే. ఛ! ఇతనితో స్నేహం ఇక నాకు వలదు. నా తెలివుంటే ఎల్లిరాని కూడతాను, లేకుంటే ఇక వృధాగా వస్తాను. నా యొక్క తొడమాలను ఇక ఇన్నాళ్ళు ఇక పడుకున్నాడు. ఒక్క చెట్రాతి బండ, నల్లరాతి బండ తల కింద పెట్టి ఇక వెళుతున్నాడు. కరెవాడ, దొంగవాడ, నల్లనివాడ, చారుడా, చోరుడా, ఆడవారి యొక్క వస్త్రములు తలపైన ఇక ధరింపజేసుకొని పొల్లమా వృక్షములకు కట్టినటువంటి యొక్క జారుడా, చోరుడా, ముఖం చూసిన దరిద్రం వాడు. పట్టు బయలాగి లంగ దొంగ లపంగి అవులా గిల్లా చెండాలుడా బండాలుడా ఈ బాబు బోరింగ్ తిరిగి చచ్చదాన్ని నేనైతే అసలు ఇంతసేపు వస్తున్నా